చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. మెరుపు కలలు మెరుపు కలలు. మమ్మీ, అది ఏంటి? వనభోజనాలకి ప్లాన్ చేస్తున్నారు. మనల్ని కూడా రమ్మని అడుగుతున్నారు. అవును భాను, కార్తీక మాసంలో అందరం వనభోజనాలకి వెళ్తే మంచిదని నేను మా ఆఫీస్ తరపున వనభోజనాలకు వెళ్తున్నాం. మీతో రావడం కుదరదు. సంగీత, కావాలంటే నువ్వు మాతో రావచ్చు. అది కాదక్క, ఆఫీస్ వాళ్లతో వెళితే ఏదో ఔటింగ్కి వెళ్ళినట్టుంటుంది. అదే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం సరదాగా వెళితే వనభోజనాల్లా సరదాగా ఉంటుంది కదా. ఫ్యామిలీ వాళ్లతో పడనప్పుడు ఆఫీస్ వాళ్లే ఆప్తులవుతారు. నేను సౌందర్య ఆఫీస్ వాళ్లతోనే వెళ్తాం. ఏం పర్వాలేదు, వాళ్ళు రాకపోవడమే మంచిది. అనవసరమైన ఇబ్బంది. వాళ్ళిద్దరూ ఎలాగూ రావడం లేదు కాబట్టి మనమే వెళ్దాం పదండి. ఓకే, యా. నిత్య కూడా అడుగుతుందని ఒప్పుకుంటున్నాను. త్వరగా వెళ్ళవే, రెడీ అవ్వండి. సూపర్, వెళ్ళండి వెళ్ళండి. దానికంటే ముందు నా మొహాన కొంచెం కాఫీ పోయి అలాగే అత్తయ్య. త్వరగా. అమ్మ అక్క లేకుండా మేము రాలేమత్తయ్య, మీరు వెళ్ళిరండి. అదేంటి సమయు అలా అంటావు? మీరు రాకుండా మేమెలా వెళ్తాం? అరే వాసు, ఏ వనభోజనాలు వద్దు, అందరం ఇంట్లోనే ఉందాం. అమ్మా అమ్మా, అలా అంటే ఎలానే? వాళ్ళు వస్తారు, ఎందుకు రారు? మేమెక్కడికి రాము, మమ్మల్ని వదిలేయండి. చూడు, ఈరోజు సిటీలో వనభోజనాలు ఒక్క దగ్గరే జరుగుతున్నాయి. ఎవ్వరు వనభోజనాలకు వచ్చినా అందరూ అక్కడికే రావాలి. సో మీ అమ్మ వాళ్ళు, మనము, మన ఫ్రెండ్స్ ఎవ్వరు వచ్చినా డెస్టినేషన్ ఒక్కటే. ఆత్మీయ బంధువుల వనభోజనాలు, అక్కడికి అందరూ వస్తారు. బయలుదేరటం విడివిడిగా బయలుదేరినా కలుసుకునేది మాత్రం ఒకే ప్లేస్. ఓకే, నువ్వు చెప్పేది నిజమేనా? 100% నిజం. మీ అమ్మ వాళ్ళు వెళ్ళేది, మనం వెళ్ళేది ఒక్కటే ప్లేస్. విన్నావు కదమ్మా? పద వెళ్దాం. అన్నీ సర్దుకోవాలి. ఏ కాఫీనే వస్తున్నానత్తయ్య. కాఫీ అంట కాఫీ. అక్క, వెళ్దాం అక్క, ఇంకేం ఆలోచించకు. మమ్మీ అక్కడికే వస్తుంది, మనము అక్కడికే వెళ్దాం. అంతేగా? హలో, నవ్వమ్మా. ఎంత కష్టపడ్డాము, ఎన్ని ప్లాన్లు వేశాము. ఇదంతా ఎవరి కోసం? జస్ట్ మీరు అడిగారని, మీరు థ్రిల్ అవ్వాలని ఇంత ప్లాన్ వేస్తే మహారాణి గారు ఒక చిన్న నవ్వు నవ్వచ్చు కదా. ప్లీజ్ నవ్వు, ప్లీజ్. అరే ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. సూపర్. ఓకే, వెళ్ళండి. వనభోజనాలకి ప్లాన్ చేస్తున్నారు. మనల్ని కూడా రమ్మని అడుగుతున్నారు. నేను మా ఆఫీస్ తరపున వనభోజనాలకు వెళ్తున్నాం. మీతో రావడం కుదరదు. ఈరోజు ఎలాగైనా నేను వనభోజనాలకు వెళ్ళాలి, లేదంటే సంయుక్త ముందు అబద్ధం చెప్పినట్టు అవుతుంది. పైగా మామ్ని కూడా తీసుకెళ్తానని చెప్పాను కాబట్టి ఈజీగా దొరికిపోతాను. పోనీ మామ్ని ఊరికి బయటికి తీసుకెళ్తానంటే తను అస్సలు బయటికి రాదు. ఇప్పుడేం చేయాలి?
ధర్మతేజ ఇక్కడ చెప్పిన పని చేయండి. పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ఉద్యోగం నుంచి పీకేస్తాను. అర్థమైందా? అరే సౌందర్య సౌందర్య ఏంటి కాల్ చేసావు? గుర్తొచ్చానా? అవును సార్, అందుకే కాల్ చేశాను. ఏంటి విశేషాలు? ఏముంది సార్, మా ఇంట్లో వాళ్ళందరూ కార్తీక వనభోజనాలకు వెళ్తున్నారు. నన్ను రమ్మంటున్నారు. సరే వెళ్ళు. లీవ్ కావాలా? నేను చూసుకుంటాను. శేఖర్ కాల్ చేసి నీ షూట్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేయమని చెప్తాను. అది కాదు సార్ ప్రాబ్లం. మరి ఇంకేంటి? అంటే అది సార్ నాకు సౌందర్య చెప్పు. అది నాకు మీతో వనభోజనాలకు వెళ్ళాలనుంది సార్. అందుకే కాల్ చేశాను సార్. ఓ అవునా? నీతో టైం స్పెండ్ చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సరే నేను వస్తాను వనభోజనాలకి. అలా వస్తే బాగుండదు సార్. పోనీ మనమిద్దరం వెళ్దామా? అలా వెళ్తే చూసే వాళ్ళు తప్పుగా అనుకుంటారు కదా సార్. మరి ఏం చేద్దాం? ఏమో సార్, నాకు మాత్రం మీతో వనభోజనాలకు వెళ్ళాలనుంది సార్. మీరే ఆలోచించండి. మరి ఇంకేం చేయాలి? ఏం చేయాలి? ఏంటి 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 ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? హలో సార్. హలో హలో. ఈ రోజు మన ఆఫీస్ వాళ్ళందరికీ వనభోజనాలకి ఇన్వైట్ చేయమని నేను శేఖర్కి చెప్తాను. నేను వస్తాను, నువ్వు వస్తావు. మనం అనుకున్నట్టు టైం స్పెండ్ చేయొచ్చు. ఎవరు కూడా తప్పుగా అనుకోరు. హలో సౌందర్య, ఓకేనా? నీకు ప్రాబ్లం లేదుగా? సూపర్ సార్ మీరు. అయితే నేను మా మామ్ రెడీగా ఉంటాం. మీ అమ్మగారు కూడా వస్తారా? ఏ సార్ వద్దా? అలాంటిదేం లేదు. సరే శేఖర్ కారు తీసుకుని వస్తాడు, రెడీగా ఉండండి. చాలా థ్యాంక్ యూ సార్, మేము రెడీగా ఉంటాం. బాయ్ సార్. అమ్మో, నా మాటలన్నీ మామ్ వినిందా? ఇప్పుడేం చేయాలి? ఏంటి బేబీ, ఫోన్లో ఎవరు? అదే మామ్, పికప్ చేసుకోవడానికి కార్ పంపిస్తా అన్నారు. దాని గురించే. ఓ అదా, సరే సరే, త్వరగా రెడీ అవ్వు.
సరే మీరు బయలుదేరారా? త్వరగా బయలుదేరండి, ఇక్కడ అన్ని రెడీగా ఉన్నాయి. రే ఇంకా ఎంతసేపు రా? మేము ఆల్మోస్ట్ బయలుదేరినట్టేరా. త్వరగా రండిరా. ఉదయం లేచే వరకు వనభోజనాలకు వెళ్తారో లేదో తెలీదు. ఇప్పుడు మాత్రం ఎవరెవరినో పిలుస్తూ హడావిడి చేస్తున్నారు. అదే కదా, మామూలు హడావిడి కాదు. అమ్మాయి విమలా, అన్ని సర్దావా? తొందరగా రావే. వస్తున్నా అత్తయ్య. అన్నీ సర్దేశాను అత్తయ్య. మళ్ళీ అక్కడికి వెళ్ళాక అది మర్చిపోయాను ఇది మర్చిపోయానని చెప్పి హడావుడు పడతాం. అన్ని ఒకసారి చెక్ చేసుకో. అదేం లేదు. జాగ్రత్తగా తీసుకుని సామాన్లతో వెళ్ళాలి మనం, ఓకేనా? అలాగే అత్తయ్య. హలో శేఖర్. నేను రెడీ అయిపోయాను. సరే సరే బయలుదేరుతున్నా. బాయ్. మమ్మా వెహికల్ వచ్చింది, పద వెళ్దాం. నేను రానమ్మా. నేనెందుకు, నువ్వు వెళ్ళి రావచ్చు కదా హ్యాపీగా. అదేంటి మమ్మా, మార్నింగ్ వస్తా అన్నావుగా, ఇప్పుడు రెడీ అయి కూడా ఉన్నావు, మళ్ళీ ఏంటి మమ్మా? అప్పుడంటే వాళ్ళతో వెళ్ళటం ఇష్టం లేక తప్పించుకోవటానికి అలా చెప్పాను. మా అమ్మ కదూ, నువ్వు వెళ్ళి రావచ్చు కదా. నువ్వు వస్తానన్నావనే కదా మామ్ ఇంతలా ప్లాన్ చేశాను. ఇప్పుడు నువ్వు రానంటే ధర్మతేజ్ సార్కి ఏమని చెప్పాలి? మమ్మా నువ్వు వస్తున్నావని మా బాస్కి కూడా చెప్పాను. తను కూడా నిన్ను తీసుకురావాలని మరీ మరీ చెప్పారు. ఇప్పుడు నువ్వు రాకపోతే ఏమనుకుంటారు చెప్పు? ప్లీజ్ మమ్మా, ప్లీజ్ మమ్మా, వెళ్దాం మమ్మా, ప్లీజ్ 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 మమ్మా. తప్పదంటావా? తప్పదు, నా కోసం. సరే, నీకోసమైతే వస్తాను. పద. లెట్స్ గో. సరే పద. వాసు, అమ్మా సర్దడం అంతా అయిపోయింది. సామానంతా బయట పెట్టండి. అమ్మా ఆటో కూడా వచ్చేసింది. ఆటో ఎందుకు? మనమందరం నా కార్లోనే వెళ్దాం. సామానంతా నా కార్లోనే పెట్టండి. ఏంటి నీతి, ఆ జోక్ చేస్తున్నావా? లేదు వాసు, హా? మనం నా కార్లోనే వెళ్దాం. అరే ఇంత సామాను, మనం ఇంతమంది ఉన్నాము, ప్లేస్ సరిపోదు కదా, కారులో ఎలా వెళ్తాము? అవును నిత్య, అందరం కారులో వెళ్ళలేం. హ్మ్. ఓ పని చేయండి, అత్తయ్య గారు నువ్వు కారులో రండి, మేము ఆటోలో వస్తాం. హ్మ్, హ్మ్. అయితే వాసు, హ్మ్. నువ్వు కూడా మాతో పాటు కార్లోనే వచ్చేయి. నేనా? అలా అయితేనే మేము కార్లో వస్తాం. అరే సరే, అలాగే కానీ. కార్ అనగానే ఎలా ఎగపడుతున్నాడో చూడు. కార్ ఎందుకు, నేను ఆటోలో వస్తాను అని చెప్పొచ్చుగా. ఇప్పుడు ఈయన గారికి కార్ అవసరమా? సరే సరే, ముందు ఆ సామానంతా బయట పెట్టండి. సరే అమ్మా. పదండి. బామ్మ రండి. నిత్య మీరు వెళ్ళండి. అబ్బా అబ్బా హలో, చూస్తావే, తీసుకుంట్రా. అన్ని నేనే తీసుకెళ్తాను, ఓకేనా? అబ్బా అబ్బా అమ్మా అమ్మా.
చంపేసిందిరా బాబు. ఆ, 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 ఆ. అబ్బా. ఆ, అయ్యో, ఆ, ఆ. కార్లో వెళ్తావా? కార్లో ఎలా వెళ్తావో నేను చూస్తాను. అబ్బా, నా కాలు. సారీ, చూసుకోలేదు, చేయి జారిపోయింది. అర్థమైంది, అర్థమైంది. మీరు రండి. వాసు వస్తున్నారా? వస్తున్నాం. త్వరగా రండి. అబ్బా. కార్లో ఎలా వెళ్తావో నేను చూస్తాను. రండి బామ్మ, కూర్చోండి బామ్మ. వాసు, నువ్వు కార్తీ. ఆంటీ, మీరంతా ట్రక్ లో వచ్చేసేయండి, ఓకేనా? బాయ్. సంగీత, ఆ, అన్ని వస్తువులు ఉన్నాయి కదా? అన్నీ ఉన్నాయి అత్తయ్య. వాసు, నువ్వు స్టార్ట్ చేయి. ఇదొక్కతి వేస్ట్ ఫెలో. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. మేం జాగ్రత్తగానే వెళ్తాం, మీరే జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే ట్రక్ కదా. స్టార్ట్ అవ్వట్లేదు. ఏమైంది వాసు? స్టార్ట్ అవ్వట్లేదు కదా. స్టార్ట్ చేయి. దేవుడా, స్టార్ట్ అవ్వకూడదు, స్టార్ట్ అవ్వకూడదు. దేవుడా దేవుడా దేవుడా. ఎస్. ఎస్, కార్లో వెళ్తావా? ఎస్. ఏమైంది? కార్ స్టార్ట్ అవ్వట్లేదే. అయ్యయ్యో, అవునా? మరిప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం? జై బోలో ట్రక్. ఒసే ఒసే ఒసే, కార్ అన్నావు, చివరికి డొక్క ఆటోలో కూర్చోబెట్టావు. ముందు కూర్చుంటానంటే రాబా అమ్మ, వెనకనే కూర్చుందాం, అందరం కలిసి హ్యాపీగా ఉందాం అన్నావు. ఇప్పుడు చూసావా, మీరేమో ముగ్గురు అక్కడ కూర్చొని నన్నేమో ఇక్కడ వేశారు.
దిగండి మేడం. హాయ్ సౌందర్య. హాయ్ సార్. హాయ్. సార్ మా మమ్మీ భానుమతి దేవి. నమస్కారం అండి. నమస్తే అండి. మమ్మ మా మోడల్ కంపెనీ ఎండి. శేఖర్, అన్ని ఏర్పాట్లు రెడీ అయిపోయాయా? రెడీ సార్. అలాగే. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ వంటలతో పాటు మేమొక స్వీట్ చేస్తాం. అది మీ వంటల కన్నా బాగుంది అని నిరూపించుకుంటాం. మీకు ఒక గంట టైం ఇస్తాను. ఆ గంట అయ్యేలోపు మీరు పాయసం చేయాలి. మీరిచ్చిన గంట అయ్యేలోగా మీకు అదిరిపోయే జీవితంలో మర్చిపోలేని స్వీట్ తినిపిస్తాను. హా, మా ఆడవాళ్ళ సత్తా చూపిస్తా. మా అత్తయ్య గర్వంగా తలెత్తుకునేలా చేస్తా. నీకు మ్యాగీ చేయడమే రాలేదు తొక్క. ఇలాంటివి చేస్తావా? చూడమ్మా, నాకు చిన్న చిన్నవి రావు, పెద్ద పెద్దవి మాత్రమే వస్తాయి. చా, చూసుకుందాం. అవునా? లెట్స్ బిగినింగ్ ద షో.